నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు 37 సంవత్సరాల దశమహావిద్య ఉపహాసకులు, దశమహావిద్య మహాసిద్ధి శక్తిపీఠ వ్యవస్థాపకులు, కుండలిని సాధన, సబ్కాన్షియస్ కాంక్రీట్ సృష్టికర్త, ఫైనాన్షియల్ కోచ్ శ్రీ ఆచార్య ప్రభాకరాచారి గారు ఈరోజు మనతో ఉన్నారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. నైస్. గురుగారు, ఈ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అనేది మిమ్మల్ని అజేయులుగా మారుస్తుందా? సనాతన ధర్మంలో ఇది ఒక అద్భుతమైనటువంటి విషయంగా పేర్కొనడం జరిగింది. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అనేటువంటిది అంటే ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి అంశం. ఇప్పుడు ఉండేటువంటి యూత్ కానీ ఇప్పుడు ఉండేటువంటి సమాజానికి మనం నేర్పించాల్సింది ఇదే. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మనం ఎలా ఛేదించాలి, ఎలా ఓవర్కమ్ కావాలి, దాని తుత్తునీలు ఎలా చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఇది ఇప్పుడు యూత్ కావాల్సింది ఇది కనుక అంటే ఒక సమస్యను పరిపూర్ణంగా పరిష్కారం చేసుకునేటువంటి దిశగా ఏ వ్యక్తికైనా ఒక తర్ఫీజును కనుక ఇస్తే 200% అజేడుగా మారుతాడు. ఆత్మహత్యలు అనేటువంటివి ఉండవు, ఈ ఏడుపులు పొడబొబ్బలు ఉండవు, కింద పడ్డా కూడా దులుపుకొని లేసేసి మళ్ళీ నేను ముందుకు వెళ్తాను అనేటువంటి సిస్టమ్ క్రియేషన్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే ప్రాబ్లమ్స్ను సమస్యలను పరిష్కరించేటువంటి విధానం మనకు తెలిస్తే. నా జీవితంలో కూడా ఇప్పుడు నా జీవితం కాకపోతే చాలామంది జీవితాలలో మన పేరెంట్స్ ఈ సమస్యను ఇలా పరిష్కరించాలని చెప్పరు. సమస్య ఉన్నదంటే అటు వెళ్ళకని చెప్తారు. అటు వెళ్ళకరా నాన్న తలకాయ నొప్పులు వస్తాయి, వెళ్ళకు, ఇక ఇంట్లోనే ఉండంటారు. సమస్యను మనం పరిష్కరించడం ఎలా తెలుస్తుంది? నేను ఎదుర్కొన్నా అంటే నేను విపరీతంగా ఎదుర్కొన్నాను ఈ సమస్యలను. నేను సమస్యలను ఎదుర్కొనేటువంటి విధానంలో నాకు అత్యున్నతంగా తోడ్పడినటువంటి విషయం ఏంటంటే నాకు చెస్ అంటే ఇష్టం. చెస్ ఆడడం ఇష్టం. సో నేను ఒక వ్యక్తితోని చెస్ ఆడడం మొదలుపెట్టాను. కొంత నేర్చుకున్న తర్వాత ఆయన మా ఏరియాలో టాప్లో ఆడతాడు. ఒక 2 గేమ్లు ఆడాడు. నువ్వు బాగా చాలా నేర్చుకోవాలి, నీతో ఆడలేను, నీ వల్ల కాదు, నన్ను ఢీ కూడా నీ వల్ల కాదని చెప్పేశాడు. తర్వాత నేను ఒక 4-5 ప్లేయర్ల దగ్గరికి వెళ్ళాను, ఆడడం మొదలుపెట్టాను. కానీ వాళ్ళ చేతిలో కూడా చాలా సులభంగా ఓడిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు రాను ఏంటంటే ఒక పుస్తకం ఉంటుంది, ఫస్ట్ మూవ్ అని, మొదటి ఎత్తు అని, సొకోల్స్కీ అనేటువంటి ఒక గ్రాండ్ మాస్టర్ రాసినటువంటి పుస్తకం ఉంటుంది. అది చెస్ ఆడేటువంటి వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది స్టార్టింగ్ స్టేజ్లో. నేను ఆ పుస్తకం తీసేసి మొత్తం బాగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఆ పుస్తకం ముందు పెట్టుకుని ఆడేవాడిని, ఆడొచ్చు, అట్లా ఉంటుంది. సో ఆ తర్వాత ఆ పుస్తకం తర్వాత ఇంకా కొన్ని పుస్తకాలు తీసేసుకొని నేను అందులో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మొదలుపెట్టాను. ఒక ఎదుటి వ్యక్తికి చెక్ ఎలా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆ బోర్డు మీద పాన్స్, నైట్స్, ఇట్లా అన్ని రూక్స్, చెస్ ఆడేటువంటి వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. సో ఆ తర్వాత నేను ఏం చేశానంటే కొంతమంది నిష్ణాతుల దగ్గరికి వెళ్ళాను. ఇదంతా నేను ఒక 1 year పట్టింది. ఈ 1 year తర్వాత నువ్వు ఆడడం నీ వల్ల కాదు అనేటువంటి వ్యక్తి దగ్గరికి ఆ బోర్డు పట్టుకుని వెళ్ళాను. ఇంకా మనం ఏది చూస్తే అదే, పుస్తకం బోర్డు సంకలు పెట్టుకుని వెళ్ళడమే. వెళ్ళి 6 గేమ్లు ఆడితే 6 గేమ్లు చాలా సులభంగా ఓడిచ్చేశాను. నువ్వు బాగా ఎదిగిపోయావు, మామూలు స్థితిలో లేవు, ఇప్పుడు నేను ఓడించాలంటే మళ్ళీ నేను ప్రిపేర్ కావాలి అన్నాడు ఆయన. ఆ తర్వాత ఒక ఎత్తు వేస్తే, ఒక మూవ్ జరిపితే, ఎదుటి వ్యక్తి మూవ్ జరిపితే సో కనీసం ఒక 15 స్టెప్పులు ముందు ఊహించేటువంటి స్థితికి వచ్చాను. 15 స్టెప్పులు ముందు ఊహించేవాళ్ళు. అలా చాలామంది ఉంటారు, అలా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు అలా చేస్తారు. ఒక స్టేట్ లెవెల్ చెస్ ప్లేయర్స్ వరకు ఎదిగా నేను, చాలా ఎదిగాను. ఇక్కడ ఇది నా జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను సాల్వ్ చేయడానికి బాగా ఉపయోగపడింది. ఒక సమస్యను ఎన్ని రకాలుగా ఎదుర్కోవచ్చు, ఎన్ని రకాలుగా సొల్యూషన్స్ ఉన్నాయి, అది మనకు బాగా ఇంపార్టెంట్. ఒక సమస్యను ఓవర్కమ్ చేసేసుకుంటూ ఇంకో సమస్య వచ్చినప్పుడు దాన్ని సులభంగా ఎలా మనము అధిగమించుకుంటూ వెళ్ళాలి అని అనుకుంటూ మీరు ముందుకు వెళ్ళినప్పుడు చెస్లో
మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మనం ఒక్కొక్క ప్రాబ్లాన్ని ఎలాగైతే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతామో దీనికి సంబంధించినటువంటి విధానం అంతా మీ సబ్కాన్షియస్లో ఫీడ్ అవుతుంది. మీ సబ్కాన్షియసే ముఖ్యము. ఎప్పుడైతే ఇది సొల్యూషన్స్ని తీసుకోవడం మొదలు పెడుతుందో కొంతకాలం తర్వాత ఎలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా సులభంగా దానికి అంటే చాలా సులభంగా పరిష్కారం చూపిస్తుంటుంది. సమస్యలు నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు సమస్యలు చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు. అరే బిడ్డ, సమస్యలు ఎక్కువ చెప్పకు, నాకు అర్థమైపోయింది. సమస్యను మీరు ఎక్కువగా చూస్తే సమస్య ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే మీ సబ్కాన్షియస్లో సమస్య ఫీడ్ అవుతుంది. సమస్య కాదు మీరు చూడాల్సింది, సొల్యూషన్ చూడడం మొదలు పెడితే, ఒక 4 సొల్యూషన్లు చూడడం మొదలు పెడితే సబ్కాన్షియస్లో ఏ ఫీడ్ అవుతుంది? సొల్యూషన్ ఇవ్వడం మొదలు పెడుతుంది. 4 విజయాలను మనం ఫీడ్ చేస్తే 5వ విజయాన్ని చాలా సులభంగా ఇస్తుంది. మనం బాధను చూపిస్తే నెక్స్ట్ మీకు సొల్యూషన్ ఇవ్వడానికి బదులుగా బాధను చూపిస్తుంది. కనుక మీరు జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యను ఎదుర్కొని సొల్యూషన్లు చూడడం మొదలుపెట్టినట్టయితే ఒక 5-6 సొల్యూషన్లు చూడండి. ఆ తర్వాత మీ సబ్కాన్షియస్ పరిపూర్ణంగా ఓపెన్ అయిపోయి సొల్యూషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అందుకే విజేతలు ఎప్పుడు విజేతలుగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ సబ్కాన్షియస్లో ఒక విజయాన్ని, ఒక సొల్యూషన్ను వాళ్ళు ఫీడ్ చేస్తారు. విజేతలు ఎప్పుడు కూడా విజయం వైపు వెళ్ళడం వలన వాళ్ళ బ్రెయిన్లో ఎప్పుడు కూడా విజయానికి సంబంధించినవి అవి ఫీడ్ కావడం, అంటే సబ్కాన్షియస్లో మీకు ఏదైతే ఫీడ్ అవుతాయో అదే మళ్ళీ ఇంకా నెక్స్ట్ అది దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. కనుక మీరు సొల్యూషన్ని చూడడం మొదలుపెట్టినట్టయితే అపారమైనటువంటి సొల్యూషన్ ఒక హబ్గా తయారవుతుంది. మీరు సమస్యలు చూసినట్టయితే మీ బ్రెయిన్ ఒక జటిలమైనటువంటి మెదడుగా తయారవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తే అది ఒక ఆటకు సంబంధించినటువంటి సమస్య అయినా సరే రేపు జీవితంలో దాన్ని ఎలా అన్వయించాలని మీరు తెలుసుకుంటే మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలకు చాలా సులభంగా చేరుకుంటారు. ఖచ్చితంగా సొల్యూషన్ వైపే మీరు వెళ్ళండి. ఏ చిన్న సమస్య వచ్చినా మీరు పరిష్కరించడం వైపుగా మీరు పరిష్కరించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ గురుగారు. శ్రీం గురుదత్త. సో చూసారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.